వైజాగ్ సిటీలోని కాన్వెంట్ సమీప రైల్వే బ్రిడ్జ్ వద్ద భారీ లారీ బ్రిడ్జిని ఢీకొని ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. అధిక ఎత్తుతో సరుకు లోడ్ చేసిన లారీ బ్రిడ్జి కిందగా వెళ్లే ప్రయత్నంలో పైభాగాన్ని ఢీకొని మధ్యలోనే నిలిచిపోయింది. డ్రైవర్ బ్రిడ్జి ఎత్తు పరిమితిని గమనించకుండా ముందుకు సాగడంతో లారీ పైభాగం బ్రిడ్జ్ గడ్డర్ను తాకింది. అలా ఢీకొన్న వెంటనే వాహనం కదలకుండా అక్కడికక్కడే ఇరుక్కుపోయింది. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ ఘటనతో ఉదయం ఆఫీస్ సమయాల్లో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట సేపు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు బ్రిడ్జిని పరిశీలించి ట్రాక్కి ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. రైలు రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఇంకా దీని యొక్క మరమ్మతుల పనులు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లారీని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీయాలంటే పైన ఉన్నటువంటి ఆ లారీ ఎత్తును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రాఫిక్ అవాంతరం మాత్రం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ దగ్గరుండి ట్రాఫిక్ సమస్య ఎటువంటి తలెత్తకుండా దగ్గరుండి సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి.